ఆదర్శాత్మక ఆత్మభావన అంటే ఏంటో చూద్దాం. ఆదర్శాత్మక ఆత్మభావన అంటే ఒక వ్యక్తిలో భవిష్యత్తులో ఎలాంటి మూర్తిమంత లక్షణాన్ని లేకపోతే ఎలాంటి ప్రవర్తనని కలిగి ఉండాలని అనుకుంటాడో దాన్ని ఆదర్శాత్మక ఆత్మభావన అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇతను స్వార్థపరుడు అనుకున్నాం ఒక వ్యక్తి. మరి ఒక వ్యక్తి స్వార్థపరుడై ఉన్నప్పుడు అది అతని యొక్క వాస్తవిక ఆత్మభావన అయితే, భవిష్యత్తులో అతను నిస్వార్థపరుడుగా ఉండాలనుకుంటున్నాడు. నిస్వార్థపరుడుగా ఉండాలనుకుంటున్నాడు. అంటే పక్క వాళ్ళకి సహాయం చేస్తూ ఎలాంటి స్వార్థం లేకుండా ఉండాలి అనుకుంటున్నాడు. సో కాబట్టి అది. అంటే ఒక వ్యక్తి భవిష్యత్తులో ఎలాంటి మూర్తిమత్వ లక్షణాలు కలిగి ఉన్నాడు, ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉండాలి అని అతను అనుకుంటాడో దాన్నేమంటారంటే ఆదర్శ ఆత్మభావన అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి బాగా ధైర్యం లేనటువంటి పిరికి వ్యక్తి. మరి అలాంటి పిరికిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక మంచి ధైర్యవంతుడిని చూసి అతన్ని ఇన్స్పైర్ అయ్యి తాను కూడా ఒక మంచి ధైర్యవంతుడిలాగా అవ్వాలనుకుంటున్నాడు. సో కాబట్టి అది అతను ఎలా ఉండాలనుకుంటున్నాడో భవిష్యత్తులో దాన్ని ఆదర్శ ఆత్మభావన అంటారు. ఒక వ్యక్తి భవిష్యత్తులో ఎలాంటి మూర్తిమత లక్షణాలను కావాలనుకుంటున్నాడో, ఎలాంటి ప్రవర్తనను పెంపొందించుకోవాలనుకుంటున్నాడో దాన్నే ఆదర్శ ఆత్మభావన అని చెప్తారు. నెక్స్ట్ ఇప్పుడు నేను ధైర్యంగా ఉండాలనుకుంటున్నాను. ఓకే. నేను ధైర్యంగా ఉండాలనుకుంటున్నాను, లేకపోతే నేను నిస్వార్థపరుడుగా ఉండాలనుకుంటున్నాను అనేటటువంటి విషయం ఉందనుకోండి. కాబట్టి అతను స్వార్థపరుడుగా ఉన్నటువంటి వ్యక్తి నిస్వార్థపరుడుగా ఉండాలనుకున్నాడు అంటే ఇదేంటంటే ఆదర్శాత్మక ఆత్మభావన చెప్పాం. మరి ధైర్యంగా లేనటువంటి వ్యక్తి ధైర్యంగా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి ఇది వాస్తవిక ఆత్మభావన నుంచి ఆదర్శాత్మక ఆత్మభావనకు మారాలనుకుంటున్నాడు. నేను శాంతంగా ఉండాలనుకుంటున్నాను అంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎప్పుడు కోపంగా ఉండటం, గొడవలు పెట్టుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటాడు. కానీ మరి తాను భవిష్యత్తులో మంచి శాంతమూర్తిలాగా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి అది ఆదర్శాత్మక ఆత్మభావన. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ప్రవర్తనని వాస్తవ ఆత్మభావన అంటారు. ఒక వ్యక్తిలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని వాస్తవ ఆత్మభావన అంటారు. అట్లా కాకుండా ఉన్నత ప్రవర్తన ఏదైతే ఉందో అంటే తాను ఏ విధమైనటువంటి ప్రవర్తనను కోరుకుంటున్నాడో దాన్ని ఆదర్శ ఆత్మభావన అంటారు. ఉన్నత ప్రవర్తనని వాస్తవ ఆత్మభావన అంటారు. ఎలాంటి ప్రవర్తనను ఆశిస్తున్నాడో దాన్ని ఉన్నత ప్రవర్తన అని చెప్తారు. ఇదే ఆదర్శ ఆత్మభావన. చూడండి, ఒక వ్యక్తి ప్రయాణం తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి యొక్క ప్రయాణము వాస్తవిక ఆత్మభావన నుంచి ఆదర్శాత్మక ఆత్మభావన వైపుకు ఉంటుంది. అంటే బాల్య దశ నుంచి కౌమార దశకు వెళ్ళేటప్పటికి తనకున్నటువంటి వాస్తవిక ఆత్మభావన ఏదైతే ఉందో దాని నుంచి క్రమక్రమంగా తను ఏదైతే అవ్వాలనుకుంటున్నాడో అలాంటి ఆదర్శాత్మక ఆత్మభావన అతను కౌమార దశ వచ్చేసరికి అతను పెంపొందించుకోవటం జరుగుతుంది. చూడండి, మరి ఇక్కడ అంతరం, ఇది గ్యాప్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకి పిక్చర్ రూపంలో వేసాను నేను. ఇక్కడ వాస్తవిక ఆత్మభావన, ఇక్కడ మనకు కనిపించేటటువంటి సర్కిల్లో ఈ పోర్షన్ అనేది ఏంటి అంటే వాస్తవిక ఆత్మభావన, అంటే అతనికి ఉన్నటువంటి ఆత్మభావన. మరి ఆదర్శాత్మక ఆత్మభావన ఇది అంటే ఎలా ఉండాలి అనుకుంటున్నాడో దాన్ని ఇది ఆదర్శాత్మక ఆత్మభావన చెప్తున్నాను. మరి ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ఈ గ్యాప్ అనేది కనిపిస్తుంది. అంటే వాస్తవిక ఆత్మభావనకి ఆదర్శాత్మక ఆత్మభావనకి మధ్యలో ఈ కనిపించేటటువంటి తేడా లేదా అంతరం ఏదైతే ఉందో దాన్ని మనకి గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దీన్ని ఏమంటారంటే అంతరం అని చెప్తారు. ఈ మధ్యలో కనిపించేటటువంటి ఈ గ్యాప్ని ఏమంటారంటే అంతరం అంటారు. వాస్తవిక ఆత్మభావనకి ఆదర్శాత్మక ఆత్మభావనకి మధ్యలో ఉండేటటువంటి ఆ తేడా ఏదైతే ఉందో దీన్ని అంతరం అని చెప్తారు. మరి అయితే ఈ అంతరం అనేది చాలా తక్కువగా ఉండేటట్లు మనం ప్రయత్నం చేయాలి. చూడండి, ఇది వాస్తవిక ఆత్మభావన, ఇది ఆదర్శాత్మక భావన, ఈ రెండింటికి మధ్యలో ఉండేటటువంటి ఈ తేడా లేదా అంతరం అనేది చాలా తక్కువగా ఉండాలి. అది తక్కువగా ఉంటే దాన్ని ఏమంటారంటే అన్యోన్యత అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. వాస్తవిక ఆత్మభావనకి ఆదర్శాత్మక ఆత్మభావనకి మధ్యలో ఉండేటటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ అనేది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. సో కాబట్టి ఈ గ్యాప్ చాలా తక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే అన్యోన్యత అని చెప్తారు. మరి గ్యాప్ ఎంత తక్కువగా ఉండి అన్యోన్యత ఉంటే దానికి ఆ వ్యక్తిలో వ్యక్తిత్వ వికాసం ఎక్కువగా ఉంటుంది. ఓకే, వాస్తవిక ఆత్మభావనకి ఆదర్శాత్మక ఆత్మభావనకి మధ్యలో ఉండేటటువంటి అంతరము లేదా గ్యాప్ అనేది
ఎంత తక్కువగా ఉంటుందో, బాగా తక్కువగా ఉంటే దాన్ని అన్యోన్యత అంటారు. అప్పుడు అన్యోన్యత ఉంటే ఏమవుతుందంటే వ్యక్తిలో వికాసం అనేది ఎక్కువగా జరుగుతుంది. మరి చూడండి ఇక్కడ వాస్తవిక ఆత్మభావానికి, ఆదర్శాత్మక ఆత్మభావానికి మధ్యలో గ్యాప్ అనేది బాగా ఎక్కువగా ఉంది. ఓకే. ఈ గ్యాప్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వ్యక్తికి వ్యక్తిత్వ వికాసం తక్కువగా ఉంటుంది. అంటే మంచి మూర్తిమత్వ లక్షణాలనేవి పెంపొందడం చాలా కష్టంగా ఉంటుంది. మరి ఎప్పుడైతే ఈ రెండిటి మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంటుందో అతనికి ఒత్తిడి, కుంటనాలనేవి ఏర్పడి మానసిక ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. సో, కాబట్టి ఎప్పుడు కూడా మనం వాస్తవిక ఆత్మభావానికి, ఆదర్శాత్మక ఆత్మభావానికి మధ్య గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉండేటట్లు మనం ప్రయత్నం చేయాలి. సో, మరి ఈ రెండిటి మధ్య గ్యాప్ అనేది మనం ఫుల్‌ఫిల్ చేయకుండా, ఆ గ్యాప్‌ని భర్తీ చేయకుండా అలాగే ఉంచితే ఏమవుతుందంటే అవి మనకి మానసిక ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఒత్తిడి, కుంటనాలకి దారితీసే అవకాశం ఉంటుంది. సో, కాబట్టి దీని గురించి మనం నెక్స్ట్ పక్క పేజీలో డిస్కస్ చేద్దాం. చూడండి, తనను ఎవరు గుర్తించటం లేదు అనేటటువంటి భావన ఏంటంటే వాస్తవిక ఆత్మభావన. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉన్నాడండి. మరి ఆ టీచరు తనని ఎవరు గుర్తించటం లేదు. ఓకే. తనకు గుర్తింపు లేదు. 100 మందిలో తాను కూడా ఒకడై ఉన్నాడు. ప్రత్యేకత ఏమీ లేదు అనేటటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని వాస్తవిక ఆత్మభావన అంటారు. మరి అట్లా కాకుండా తాను నలుగురిలో గుర్తింపు పొందాలి, అందరికంటే గొప్పగా ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆదర్శ ఆత్మభావన అని చెప్తారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యూట్యూబ్‌లో సైకాలజీకి సంబంధించినటువంటి క్లాసులు చెప్పి అందరిలో గుర్తింపు తెచ్చుకోవాలనుకోవటం ఏంటి అంటే దీన్ని ఆదర్శ ఆత్మభావన అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనం యూట్యూబ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. యూట్యూబ్‌లో సైకాలజీ వీడియోలు చేసి మరి అందరి దగ్గర మనం గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నాం అనుకోండి. అప్పుడు దాన్ని ఏమంటారంటే ఆదర్శ ఆత్మభావన అంటారు. మరి అట్లా కాకుండా ఏముందిలే ఎవరింటారులే, మనం ఈ సైకాలజీ క్లాసులు ఎందుకు చెప్పాలి, ఎవరింటారు, మరి దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది, బోలెడు చాలా మంది చెప్తున్నారు కదా, మనం ఎందుకు చెప్పాలి, మనం చెప్పకపోతే వాళ్ళు నేర్చుకోలేరా అనేటటువంటిది ఏదైతే ఉందో అది వాస్తవిక ఆత్మభావం. మరి చూడండి, వ్యక్తిత్వ వికాసాన్ని దెబ్బతీసేది ఏది అనేటటువంటి విషయానికి వస్తే ఒక వ్యక్తిలో వ్యక్తిత్వ వికాసాన్ని దెబ్బతీసేది ఏది అంటే ఆదర్శ ఆత్మభావంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు. మరి ఆదర్శాత్మక భావనలో ఉన్నటువంటి ఒడిదుడుకులు ఏంటి అంటే ఒత్తిడి, ఆందోళన, కుంటనాన్ని కలిగించేటటువంటి విషయాలు. సో, చెప్పాము మనం ఇప్పుడు ఒక వ్యక్తి తీసుకున్నప్పుడు అతని వాస్తవిక ఆత్మభావం ఇదని చెప్పాము. తర్వాత ఇది ఆదర్శాత్మక ఆత్మభావం అని చెప్పాము. మరి రెండింటి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తిలో ఆందోళన, ఒత్తిడి, స్ట్రెస్ ఇవన్నీ పెరిగిపోతాయి. ఓకే. సో, పెరిగిపోవటం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తిలో వికాసం అనేది దెబ్బతింటం జరుగుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వ్యక్తిలో ఉన్నటువంటి వాస్తవిక ఆత్మభావన ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను క్రికెట్ ఆడతాడు. మామూలుగా ఆడతాడు. మరి అతనికి ఏమి గుర్తింపు లేదు. కానీ ఇతను ఒక సచిన్ లాగా గానీ, లేకపోతే రాహుల్ ద్రవిడ్ లాగా గానీ, లేకపోతే ఇంకా మంచి క్రికెట్ ప్లేయర్ లాగా మనం మంచి పేరు తెచ్చుకొని క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాడు. సో, కాబట్టి ఇది ఏంటి అంటే వాస్తవిక ఆత్మభావన. ఇప్పుడు తను ఆడేటటువంటి ఆట ఏదైతే ఉందో, తన ప్రవర్తన ఏదైతే ఉందో, సాధారణంగా ఉన్నటువంటి ప్రవర్తన అది వాస్తవిక ఆత్మభావన. కానీ ఒక సచిన్ లాగా, ఒక మంచి రాహుల్ ద్రవిడ్ లాగా అతను ఎదగాలి అనుకుంటున్నాడు. అది ఆదర్శాత్మక ఆత్మభావన. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది. ఓకే. అంటే ఇతను బాగా ఆడి ఇతనుకున్నటువంటి ప్రవర్తన మొత్తం కూడా ఈ సచిన్ లాగా అతను మారినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ గా వాస్తవిక ఆత్మభావన కాస్త ఏమవుతుందంటే ఆదర్శాత్మక ఆత్మభావనకు మారుతుంది. ఓకే. కానీ మరి ఈ గ్యాప్ ఎప్పుడైతే ఫుల్ కాకుండా గ్యాప్ అట్లాగే మిగిలిపోయిందో అప్పుడు అతనికి ఏమవుతుందంటే ఒత్తిడి పెరిగిపోతుంది. అంటే ఏంటి, తాను ఒక సచిన్ లాగా ఆడాలనుకుంటున్నాడు కానీ ఆడలేకపోతున్నాడు. అప్పుడు ఏమైందంటే అతనికి ఒక స్ట్రెస్ ఎక్కువైపోతుంది. స్ట్రెస్ ఎక్కువైపోయి అతనికి ఒత్తిడి, కుంటనాలు, తర్వాత ఆందోళన పెరిగిపోయి అది ఒక మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితికి దారితీస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఎస్సి విషయంలో తీసుకుందాం. ఒక వ్యక్తి డిఎస్సిలో సాధారణంగా చదువుకునేటటువంటి ఒక వ్యక్తి అతనుకున్నటువంటి వాస్తవ ఆత్మభావన అది. కానీ ఒక బాగా స్టేట్ ర్యాంకర్ అయినటువంటి ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని తను కూడా అలాంటి గొప్పగా ఎదగాలి అనేటటువంటి ఏదైతే ఉందో అది ఆదర్శాత్మక ఆత్మభావన. సో, ఇప్పుడు ఏం చేశాడు మరి, ఇవి రెండింటికి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంది. అతని వాస్తవిక ఆత్మభావానికి, ఆదర్శ ఆత్మభావానికి మధ్య గ్యాప్ ఎక్కువై ఉంది. ఆ గ్యాప్ ఫుల్ఫిల్ అవట్లా. సో,
మరి ఎంతకి కూడా గ్యాప్ అనేది తగ్గిపోవట్లేదు, అలాగే ఉంటుంది, గ్యాప్ అట్లాగే ఉంటుంది, తన పొజిషన్ లోనే ఉన్నాడు. కానీ తను ఎవరినైతే ఈ ఆదర్శాత్మక ఆత్మభావన కింద తీసుకున్నాడో, ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి, జాబ్ వచ్చినటువంటి వ్యక్తిని తాను చేరుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అతను చేరుకోలేదనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎక్కువైపోయినప్పుడు అతనికి ఒత్తిడి, ఆందోళన, స్ట్రెస్ అనేవి పెరిగిపోతాయి. అది ఒక వ్యక్తికి మానసిక వికాసాన్ని దెబ్బతీసేటటువంటి పరిస్థితికి దారితీయడం జరుగుతుంది. కాబట్టి ఆదర్శాత్మక ఆత్మభావన ఏర్పడటంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటటువంటిది ఏది అంటే అనుకరణ. చెప్పాం కదా, ఇప్పుడు మనకి ఆదర్శాత్మక ఆత్మభావన ఏర్పడాలి అంటే ప్రధానంగా ఒక వ్యక్తికి ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అతను అనుకరణ అనేది ఉండాలి అతనికి. చెప్పాం కదా, ఇప్పుడు ఆదర్శాత్మక భావన ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి క్రికెటర్ ఉన్నాడు, లేకపోతే ఒక మంచి సినిమా హీరో ఉన్నాడు, లేకపోతే ఒక పొలిటీషియన్ ఉన్నాడు. సో మరి వీళ్ళందరూ ఏంటి అంటే వీళ్ళని ఆదర్శంగా తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రికెటర్ని ఆదర్శంగా తీసుకుని ఒక అతను మంచి క్రికెటర్ అవ్వాలనుకుంటున్నాడు, లేకపోతే ఒక సినిమా హీరోని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అతను కూడా ఒక మంచి హీరో అవ్వాలనుకుంటున్నాడు, లేకపోతే ఒక పొలిటీషియన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అతను కూడా ఒక మంచి పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నాడు. సో కాబట్టి తనకున్నటువంటి వాస్తవిక ఆత్మభావాన్ని వదిలేసి ఆదర్శాత్మక ఆత్మభావాన్ని పెంపొందించుకోవడం కోసం వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ క్రికెటర్స్ కానివ్వండి, లేకపోతే సినిమా హీరోలు కానివ్వండి, లేకపోతే పొలిటీషియన్స్ కానివ్వండి, ఇంకా సమాజంలో గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, వాళ్ళలాగా ఉండాలని చెప్పి వీళ్ళు ఏం చేస్తుంటారంటే అనుకరణ కానీ లేకపోతే సాంఘిక అభ్యసనాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. సో కాబట్టి ఆదర్శాత్మభావన ఏర్పడటంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటటువంటివి ఏంటి అంటే అనుకరణ మరియు సాంఘిక అభ్యాసనం. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, వాస్తవిక ఆదర్శాత్మక ఆత్మభావనల మధ్య అంతరాన్ని కొలుచుటకు ఒక పరికరాన్ని ఉపయోగిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాము మనం. వాస్తవిక ఆత్మభావన తర్వాత ఆదర్శాత్మక ఆత్మభావన మధ్యలో ఉండే గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ని కొలవడానికి ఒక పరికరాన్ని, ఒక డివైస్ ని ఉపయోగిస్తారట. దాన్ని సెమాంటిక్ డిఫరెన్షియల్ స్కేల్ అని చెప్తారు. ఇది ఇంపార్టెంట్. ఇది సెమాంటిక్ డిఫరెన్షియల్ స్కేల్ అనేటటువంటి ఈ పరికరాన్ని ఉపయోగించి ఆ వాస్తవిక ఆత్మభావన, ఆదర్శాత్మక ఆత్మభావన మధ్యలో ఉండేటటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని అంతరాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ చూడండి, మరి ఆదర్శాత్మక ఆత్మభావన ఆధారపడి ఉండేటటువంటి అంశాలు అంటే ఒక వ్యక్తిని తీసుకున్నప్పుడు ఒక వ్యక్తిలో ఉండేటటువంటి వాస్తవిక ఆత్మభావన ఇది. తను ఎలా ఉండాలి, ఎవరిలాగా ఉండాలి అనుకుంటున్నాడో అది ఆదర్శాత్మక భావన. ఇది ఆదర్శాత్మక ఆత్మభావన. మరి ఈ ఆదర్శాత్మక ఆత్మభావన ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది అంటే ఒక వ్యక్తి ఆదర్శాత్మక ఆత్మభావన పెంపొందించుకోవడానికి ఉపయోగపడే లక్షణాలు ఏంటి అంటే ఆ వ్యక్తి ఆరాధించేటటువంటి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం మీద, తాను ఎవరినైతే అనుకరిస్తున్నాడు ఆ వ్యక్తి యొక్క లక్షణం మీద ఆధారపడి ఉంటుంది, వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ తదాత్మీకరణం చేసుకునేటటువంటి వ్యక్తుల యొక్క మూర్తిమత్వం మీద ఆధారపడి ఉంటుంది. అంటే తను ఒక సినిమా హీరోని తదాత్మీకరణం చేసుకున్నాడా, లేకపోతే ఒక పొలిటీషియన్ ని తాదాత్మీకరణం చేసుకున్నాడా, లేకపోతే ఒక క్రికెటర్ ప్లేయర్ ని అతను తాదాత్మీకరణం చేసుకున్నాడా అనేటటువంటి ఆ అంశం మీద ఆధారపడి అతని యొక్క ఆదర్శాత్మక ఆత్మభావన అనేది ఉంటుంది. ఇంకా అంతేకాకుండా తాను చదివేటటువంటి గ్రంథాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో చూడండి, కొంతమంది కొన్ని బుక్స్ చదివినప్పుడు ఆ బుక్స్ బాగా వాళ్ళ మీద ఇన్స్పైర్ అవుతుంటాయి. సో వాళ్ళు ఆ ఇన్స్పైర్ అవటం వల్ల ఏమవుతుందంటే ఆ బుక్కులు చదవటం వల్ల వాళ్ళు ఆదర్శాత్మక ఆత్మభావాన్ని పెంపొందించుకుంటారు. తర్వాత కథల పుస్తకాలు కానివ్వండి, లేకపోతే ఇంకా బయోగ్రఫీలు. చూడండి, మనకి బయోగ్రఫీలు కానీ లేకపోతే బయోగ్రఫీలు తీసుకుంటే దాంట్లో ఉండేటటువంటి క్యారెక్టర్లను చాలా మంది ఇమిటేట్ చేసి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం కానివ్వండి, ఇంకా సచిన్ కానివ్వండి, యువరాజ్ సింగ్ కానివ్వండి, లేకపోతే ఇంకా పొలిటీషియన్స్ నెహ్రూ కానివ్వండి. ఓకే, సో ఇలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఆటోబయోగ్రఫీలు చదివినప్పుడు చాలా మంది ఇన్స్పైర్ అయ్యి సో వాళ్ళలాగా వీళ్ళు కూడా వాళ్ళకున్నటువంటి వాస్తవిక ఆత్మభావన వదిలేసి ఆదర్శాత్మక ఆత్మభావన పెంపొందించుకొని వాళ్ళు కూడా సమాజంలో ఒక మంచి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులుగా అవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇవన్నీ కూడా వ్యక్తిలో ఉండేటటువంటి ఆదర్శాత్మక భావాన్ని పెంపొందించడానికి ఉపయోగపడేటటువంటి అంశాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ మరి చూడండి, తర్వాత ఆత్మ సాక్షాత్కారం అని చెప్పాము లాస్ట్ లోది. ఓకే, ఆత్మభావన సిద్ధాంతంలో మనకి లాస్ట్ ఏంటి అంటే ఆత్మ సాక్షాత్కారం. అంటే
ఆత్మ వికాసం లేదా స్వీయ వికాసంలో ఇప్పుడు మనం చెప్పాం కదా, చివరి అంశం ఏది అంటే ఆత్మ సాక్షాత్కారము. చూడండి, మరి ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? ఒక వ్యక్తి ప్రస్తుతం ఎలా ఉన్నాడు, తన ప్రవర్తన ఎలా ఉంది, తన యొక్క బిహేవియర్, తన యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది అనేటటువంటిది ఇది. ఓకే, వాస్తవిక ఆత్మభావన. తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నాడు, తన ప్రవర్తన ఏ విధంగా మార్చుకోవాలనుకుంటున్నాడు, ఏంటి అనేది ఆదర్శాత్మక భావన. ఇది ఆదర్శాత్మక ఆత్మభావన, ఇది వాస్తవిక ఆత్మభావన. సో ఈ రెండింటి మధ్యలో అంతరం అనేది ఉంది కదా, ఈ గ్యాప్ అనేది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గ్యాప్ ని అతను క్రమంగా తగ్గించుకుంటూ, అంటే తనకున్నటువంటి వాస్తవ ఆత్మభావన క్రమంగా తగ్గించుకుంటూ, తగ్గిపోయింది చూడండి, క్రమంగా తగ్గించుకుంటూ ఆదర్శాత్మక ఆత్మభావాన్ని పెంపొందించుకుంటున్నాడు. అంటే ఇంతకుముందు మనం ఇక్కడ చెప్పాము మనం. సో ఉన్నటువంటి వాస్తవిక ఆత్మభావన క్రమంగా తగ్గిపోతుంది. తగ్గిపోయి ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ కూడా తగ్గిపోయి, అంతరం తగ్గిపోయి క్రమంగా ఆదర్శాత్మక ఆత్మభావనతను పెంపొందించుకోవటం జరుగుతుంది. సో ఈ విధంగా పెంపొందించుకోవటం వల్ల చివరికి తనను తాను ఒక గొప్ప వ్యక్తిగా ఆవిష్కరించుకోవటం జరుగుతుంది. ఓకే, సో ఇది ఆత్మ సాక్షాత్కారం అంటారు. అంటే ఫైనల్గా ఇప్పుడు చెప్పాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెటర్ ఉన్నాడు. ఒక మామూలుగా ఆడేటటువంటి క్రికెటర్ ఎవరైతే ఉన్నాడో అతను తనకున్నటువంటి వాస్తవిక ఆత్మభావనను అతను క్రమంగా వదిలిపెట్టి, మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని అతను ఫుల్ఫిల్ చేసి, మొత్తం ఆ గ్యాప్ ని మొత్తం తగ్గించి, అంతరాన్ని తగ్గించి, క్రమంగా తనకు కావాల్సినటువంటి ఆత్మభావన ఏదైతే ఉందో, తను ఎవరైతే రోల్ మోడల్ గా తీసుకున్నాడో అతని యొక్క ఆత్మభావన అతను పెంపొందించుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఫైనల్ గా ఏమైతుందంటే తనకున్నటువంటి ఈ వాస్తవిక ఆత్మభావన అనేది పూర్తిగా తగ్గిపోతుంది. తగ్గిపోయింది చూడండి, పూర్తిగా తగ్గిపోయి ఇది మొత్తం కంప్లీట్ గా ఉన్నటువంటిది మొత్తం కూడా ఆదర్శాత్మక ఆత్మభావనగా మారిపోతుంది. సో కాబట్టి అతను అప్పుడు సమాజంలో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. తనను తాను ఆవిష్కరించుకొని ఒక గొప్ప వ్యక్తిగా, అతను ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. సో ఇది ఏమంటారంటే ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఓకే, ఇది అండి ఈరోజు సంబంధించినటువంటి టాపిక్.